హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. సో నా పేరు అవినాష్. సో మనం ఇక్కడ అశోక్ ఆన్లైన్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ పార్ట్లో మనం 1 to 25 క్వశ్చన్స్ వరకు అనాలిసిస్ చేసాం. సో ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ కొన్ని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ అశోక్ సార్ తెలంగాణ మూమెంట్ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరిగింది పంచాయత్ సెక్రటరీ క్వశ్చన్ పేపర్కి సంబంధించి. సో మనం ఫర్దర్ మన డిస్కషన్ని కొనసాగిద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి 25th క్వశ్చన్, లాస్ట్ టైం 25th క్వశ్చన్ దగ్గర ఆపేసాం. సో ఇక్కడ 25th క్వశ్చన్ మీరు చూసినట్టయితే సింపుల్ క్వశ్చన్ ఇది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ సింగరేణి కాలరీ కంపెనీ లిమిటెడ్ ఏ కోల్ మైనింగ్ కంపెనీ కరెక్ట్? అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ, నో. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ, నో. ఓకే, థర్డ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆన్ 51:49 బేసిస్. ఓకే, ఇది కూడా మనకు ఓకే చెప్పాలంటే దిస్ ఈజ్ ఆల్సో ది వాట్ యు కాల్ ది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో మరి రైట్ స్టేట్మెంట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి ఓకే 51% ఈక్విటీ ఉంది ఇందులో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 49% ఈక్విటీ ఉంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో. అదొకటి మీరు గుర్తుంచుకోండి. సో మొట్టమొదటిసారి బ్రిటిష్ హయాంలో ఖమ్మంలోని ఇల్లందు డిస్ట్రిక్ట్లో ఇల్లందు ప్రాంతంలో మనకు కోల్ మైన్స్ అనేవి ఓకే బ్రిటిష్ వాళ్ళు కనుగొనడం జరిగింది. సో అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు డెక్కన్ కోల్ మైనింగ్ కంపెనీ అనే దాన్ని స్థాపించి 1813లో సో అప్పటి నుంచి ఈ కోల్ మైనింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో అది ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా మార్పు చెందింది. సో ఇక్కడ 26th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మాకు కొంచెం డౌట్గా ఉంది ఆన్సర్ సంబంధించి. సో ఇది నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ మీకు త్వరలోనే ఇస్తాం. తర్వాత 27th క్వశ్చన్ చూడండి. మిక్స్డ్ ఎకానమీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే మిక్స్డ్ ఎకానమీ వ్యవస్థ అనేది ఏమేమి కలిసి ఉంటాయి అని చెప్తున్నారు. సో ఫ్రీ మార్కెట్ ప్రిన్సిపల్స్ అండ్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ ఓనర్షిప్ రెండు కూడా అందులో కలిసి ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ అండ్ కోఆపరేటివ్ సెక్టర్ మాత్రమే ఉంటాయా? ఉండవు. పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అండ్ ప్లానింగ్ ప్రాసెసెస్ ఓకే ఇవన్నీ కూడా చూడండి. చూస్ ద కరెక్ట్ కాంబినేషన్స్ అని అడుగుతున్నాడు. కరెక్ట్ కాంబినేషన్స్ మనం ఇక్కడ కరెక్ట్గా చూడాలంటే మనకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఓకే ఏ, సి అండ్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అంటే మిక్స్డ్ ఎకానమీలో మనకి ఏమేమి ఉంటుంది అంటే మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్స్లో ఆర్ మిక్స్డ్ ఎకానమీ సంబంధించి మనకు అక్కడ పబ్లిక్ సెక్టర్ ఉంటుంది. ఓకే, అంటే గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ లైక్ బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి ఓకే ఇవన్నీ. తర్వాత ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. ఓకే, ప్రైవేట్ ఓకే కంపెనీస్ విల్ బి దేర్, రిలయన్స్, అదానీ, అంబానీ, ఆల్ దీస్ థింగ్స్. దెన్ అంత మాత్రమే కాకుండా ప్లానింగ్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ప్లానింగ్ ప్రాసెస్ అనేది మనకు ఈ యొక్క సోషలిస్టిక్ ఎకానమీ ప్రిన్సిపల్స్ పైన బేసిస్ అయి ఉంటుంది. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ పైన బేసిస్ అయి ఉంటుంది కాబట్టి ఈ 4 కూడా అందులో వస్తాయి. ఏ, సి అండ్ డి విల్ బి ది రైట్ ఆన్సర్. కానీ చాలామంది ఇక్కడ ఏ అండ్ సికి మాత్రమే వెళ్తారు. సో ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. ఓకే, ఆ తర్వాత యాజ్ పర్ ది 28th క్వశ్చన్, యాజ్ పర్ ది తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2021, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షేర్ ఇన్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ contributed by services sector in 2021 in Telangana state is about okay 60%. is about how much percentage? It is about the 60%. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓకే స్టేట్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సంబంధించి 3 సెక్టర్స్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్లో మనకు సర్వీసెస్ సెక్టర్లో గ్రేటర్ దెన్ 60% కాంట్రిబ్యూషన్ జిఎస్డిపి సర్వీస్ సెక్టరే ఇస్తూ ఉంది. సో దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. 29th స్టేట్మెంట్ మీరు చూసినట్టయితే 29th క్వశ్చన్ చూసినట్టయితే రీడ్ ద ఫాలోయింగ్ పేర్స్. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అథారిటీయా? కాదు, రీఫైనాన్సింగ్ అథారిటీ. ఓకే,
ముద్రా లోన్స్ ఇచ్చే వ్యవస్థ. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, దిస్ ఇస్ రైట్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దిస్ ఇస్ ఆల్సో రైట్. చూస్ ద కరెక్ట్ పేర్స్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బి అండ్ సి, ఫోర్త్ ఆప్షన్. ముద్ర అనేది మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ అథారిటీ, నాట్ రీసెర్చ్ అథారిటీ. తర్వాత ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ డస్ నాట్ ఇంక్లూడ్ ది ఫాలోయింగ్. అంటే మనకు ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఒకటి ఉంది. ఇందులో మనకు ఇండియన్ ఎకానమీలో 8 కోర్ సెక్టర్స్ ఉంటాయి. 8 కోర్ సెక్టర్స్ ఉంటాయి. ఏంటా 8 కోర్ సెక్టర్ అంటే కోల్, ఓకే, దెన్ ఆయిల్ రిఫైనరీ, ఓకే, తర్వాత పెట్రోలియం, ఓకే, క్రూడ్ ఆయిల్, ఓకే, క్రూడ్ ఆయిల్, సిమెంట్, ఓకే, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫర్టిలైజర్స్. సో ఇలా 8 రకాల ఎకనామిక్ సెక్టర్స్ కోర్ సెక్టర్స్ అనడం జరుగుతుంది. సో ఇందులో ఓకే ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. ఇందులో ఈ 8 కోర్ సెక్టర్స్లో లేనిది ఏంటి అని అడుగుతున్నాడు. అందులో లేనిది ఏంటంటే ఫార్మస్యూటికల్స్ అనేవి అందులో ఉండవు అన్నమాట. ఓకే, ఇది ఆన్సర్ ఈజ్ 30th 3 ఆన్సర్. ఆ తర్వాత మీరు చూసుకున్నట్టయితే అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆన్ బేసిస్ ఆఫ్ దేర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఇన్ 2019. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగాడు చెప్పాలా? ఆర్బీఐ వెబ్సైట్ నుంచి అడిగింది ఈ క్వశ్చన్ని. ఆర్బీఐ వెబ్సైట్ నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు అనమాట. ఓకే, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో భారతదేశంలో ఈ స్టేట్స్ యొక్క ర్యాంక్ని తెలపండి, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అన్నారు. సో చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ 2019లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ 2వ ర్యాంక్ వచ్చింది. టిఎస్ తెలంగాణ స్టేట్ 3వ ర్యాంక్. ఎంపీ ఇది 7వ ర్యాంక్. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో 2019లో ఆర్బీఐ డాటా ప్రకారం ఈ స్టేట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. సో డిసెండింగ్ ఆర్డర్లో వీటిని అరేంజ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏంటి అంటే ఇట్ విల్ బి సెకండ్ ఆప్షన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో అలా అనమాట. సో ఇది కూడా చూడండి. యాజ్ పర్ ది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ద టాప్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ in terms of mineral revenue collection in 2021. In terms of mineral revenue collection in 2021 is. సో ఇది కూడా ఇదొక క్వశ్చన్ పెండింగ్లో ఉంది. సో దీన్ని కూడా మేము చూసి చెప్తాం మీకు. ఓకే, సో ఎందుకంటే ఎంతో డాటాను అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్వశ్చన్ కూడా అంత ఈజీగా దొరకలేదు. సో ఆర్బీఐ వెబ్సైట్ నుంచి డాటాను తీసుకొని ర్యాంకింగ్స్ని తీసుకొని ఆ తర్వాత ఆప్షన్ని పెట్టడం జరిగిందనమాట. సో అలా అనమాట. సో ఇక్కడ హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ యూనియన్ పవర్స్ కమిటీ క్రియేటెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూనియన్ పవర్స్ కమిటీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరు దానికి చైర్మన్ అని అడుగుతున్నాడు. అది జవహర్లాల్ నెహ్రూ. ఈ క్వశ్చన్స్ అన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే పాలిటీలో ఎప్పటి నుంచో మనకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత మున్షీ అయ్యంగర్ ఫార్ములా ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ refers to which of the following? It refers to the official language of the state. అంటే ఈ మున్షీ అండ్ అయ్యంగర్ ఓకే వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి ఓకే అని చెప్పేసి డిబేట్ చేసే ఓకే ది జరిగింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. 34th ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ది వాట్ యు కాల్ అఫీషియల్ లాంగ్వేజ్ మున్షీ అయ్యంగర్ ఫార్ములా. ఆ తర్వాత హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ of the constituent assembly? This is also previous question, repeated question, many exams this question is asked. Vallabhbhai Patel. Okay, tarvata who appoints the chairman of joint public service commission? So manaku public service commission UPSC gurinchi telusu, central government level, state public service commission telusu, alane manaku joint public service commission vyavastha kuda undannamata. సో మరి చైర్మన్ ఆఫ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ఖచ్చితంగా అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చేస్తాడు అనమాట. సో విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్? సో మొత్తం పంచాయత్ సెక్రటరీ యొక్క ఎగ్జామ్లో ఒకటే ఒక క్వశ్చన్ మనకు ఈ యొక్క పేపర్లో అడిగింది ఏంటంటే పంచాయత్స్ గురించి. డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఒక ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంది అని అడిగారు. సో 37th క్వశ్చన్ ఇట్ ఈస్ 243E. ఆర్టికల్ 243E ఇట్ డీల్స్ విత్ ఎలక్షన్స్ టు పంచాయత్స్. పంచాయత్స్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి ఆర్టికల్
ఓకే 243E ఇందులో మనకు డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్ 5 yearsగా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అలా అనమాట. సో 38th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 51 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 51 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేనిది ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో 38th క్వశ్చన్, ది ఆన్సర్ ఈజ్ ఓకే ఆప్షన్ 2. ఓకే, ఇది ఇండియన్ ఆర్టికల్ 51లో లేదు. మరి 1, 3, 4 ఉన్నాయి. ఏంటవి? ఆర్టికల్ 51 ఏం చెప్తుంది? డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇండియా షుడ్ ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, అది కూడా ఉంది. ఇండియా షుడ్ మెయింటైన్ జస్టిస్ అండ్ హానరబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టేట్స్ అండ్ అదర్ నేబర్ కంట్రీస్. ఆ తర్వాత ఇండియా షుడ్ ఎంకరేజ్ ద సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అమాంగ్ ద స్టేట్స్ ఇన్ ఏ ఆర్బిట్రేషన్ మేనర్, అంటే ఇన్ ఏ పీస్ఫుల్ ఓకే డిస్కషన్ అండ్ డిబేట్ మేనర్. సో అందులో మెన్షన్ చేయండి ఏంటంటే ఇండియా టు రిటైన్ రైట్ టు వేజ్ వార్. సో వేజింగ్ వార్ అనేది ఎక్కడ కూడా మనకు కాన్స్టిట్యూషన్లో లేదు. ఇది లేనిది అడుగుతున్నాడు కాబట్టి సో ది సెకండ్ ఆప్షన్. ఆ తర్వాత హౌ మెనీ ఆర్టికల్స్, ఆ తర్వాత మనకు 39th క్వశ్చన్, హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీలింగ్ విత్ ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ. సో అతను అడిగేది ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీలో ఏమేమి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే ఆర్టికల్స్ 14 to 18. సో ఆర్టికల్ 14, 15, 16, 17, 18. సో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి రైట్ టు ఈక్వాలిటీలో అని అడుగుతున్నాడు. సింపుల్గా 5. అవి ఏంటి అని కూడా అడగట్లేదు కనీసం. సో ఈజీ క్వశ్చన్ అది. ఇన్ విచ్ కేస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్, which case of Supreme Court judgment included right to education in Article 21? Famous case, that is the Unni Krishnan case. So what is this particular Unni Krishnan case is all about? We'll try to understand in a simple manner. So ఈ కేస్ ఏంటంటే Unni Krishnan case, ఇది 1993లో ఓకే. ది కేస్ is called as State of Andhra Pradesh Unni Krishnan వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసు. సో ఈ కేసులో సుప్రీంకోర్టుకి వెళ్ళిందనమాట. అసలు ఏంటి కేసు అంటే ఉన్ని కృష్ణన్ అనే పర్సన్ తాను ఒక కేసు ఫైల్ చేస్తారు. ఏమనంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ అంటే డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఈ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ కేసుకి సంబంధించింది అన్నమాట. సో దీన్ని స్టేట్ ఫస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో తను ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫ్రీ ఎడ్యుకేషన్ని ఇవ్వలేదు, ఎందుకంటే దానికి సంబంధించిన బడ్జెట్ కానీ ఒక వ్యవస్థను కంటిన్యూ చేసే అది కానీ ప్రస్తుతం ఆ టైంలో గవర్నమెంట్కి లేదు, ఫ్యూచర్లో కూడా ఎక్కువ భారం పడుతుంది. ఓకే, పాపులేషన్ పెరిగే కొద్దీ కాబట్టి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండదు, కాకపోతే స్కూల్ ఎడ్యుకేషన్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు 6 to 14 years మధ్యలో ఏజ్ కలిగిన చిల్డ్రన్ అందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ఇండియాలో ఫ్రీ పబ్లిక్ ఎడ్యుకేషన్, ఫ్రీ వాట్ యు కాల్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ షుడ్ బి పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తుంది. సో దానికి అనుగుణంగానే ఓకే మనము కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసుకొని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ని తీసుకురావడం జరిగింది. సో ఉన్ని కృష్ణన్ కేస్. సో అలా అనమాట. సో ఇక్కడ చూడండి, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 41 క్వశ్చన్ కన్ఫర్డ్ పవర్స్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు ఇష్యూ డిఫరెంట్ ప్రోక్లమేషన్స్ అండ్ డిఫరెంట్ గ్రౌండ్స్. సో బేసికలీ ఇది ఏంటంటే ఎమర్జెన్సీకి సంబంధించిన టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎటువంటి ఓకే ప్రోక్లమేషన్స్ ఇష్యూ చేసే పవర్ ఉంటుంది డిఫరెంట్ గ్రౌండ్స్లో. ఆ పవర్ ఇచ్చిన అమెండ్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది ఎమర్జెన్సీ చాప్టర్కి సంబంధించిన చాప్టర్, పాలిటీలో ఒకసారి చూసుకోండి. తర్వాత హౌ మెనీ టైమ్స్ నేషనల్ ఎమర్జెన్సీ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ సో ఫార్ ఇన్ ఇండియా. సో 42 క్వశ్చన్. సో ఫార్ నేషనల్ ఎమర్జెన్సీ ఇస్ డిక్లేర్డ్ 3 times ఇన్ ఇండియా. సో మొదటిసారి ఎమర్జెన్సీ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే మనకు ఇండో చైనా వార్ 1962, ఇండో చైనా వార్ 1962 అప్పుడు ఒకసారి డిక్లేర్ చేస్తారు. ఆ తర్వాత సెకండ్ టైం మనకు ఎమర్జెన్సీ అనేది 1971 ఇండో పాక్ వార్ 1971 అప్పుడు ఒకసారి డిక్లేర్ చేస్తారు. ఆ
ఆ తర్వాత ఈ రెండు కూడా వార్ టైమ్ సిచ్యువేషన్లో డిక్లేర్ చేస్తారు. ఆ తర్వాత థర్డ్ టైం నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకు ఇండియాలో ఓకే 1975 to 77 ఇందిరాగాంధీ హయాంలో వార్ బేసిస్ పైన కాకుండా ఇంటర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే ఒక ఓకే దానిపైన డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 3 times డిక్లేర్ చేయడం జరిగింది. 1962 ఇండో చైనా వార్, 1971 ఇండో పాకిస్తాన్ వార్, 1975-77 ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఇన్ ఇండియా. 3 times. Which state has a reference to Article 371F? 371F సంబంధించిన ఆర్టికల్ ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే సిక్కిం. సో దీస్ ఆర్ సింపుల్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనకు అశోక్ సార్ డిస్కస్ చేశారు ఆల్రెడీ. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఇస్ నాట్ దేర్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భోజ్పురి. సో ఇవన్నీ తెలంగాణ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్రెడీ అశోక్ సార్ డిస్కస్ చేశారు. ఒకసారి ఆ వీడియోస్ని మీరు చూడవచ్చు. ఓకే, సో అవి కాకుండా మనం ఇక్కడి వరకు సార్ డిస్కస్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏంటిది 65th క్వశ్చన్ కేసీఆర్ కిట్. ఈ 56th క్వశ్చన్ అనేది మనకు కేసీఆర్ కిట్కి సంబంధించింది. సో ఇదేంటో కూడా చూద్దాం. 65 to 70 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇది అయిపోతుంది. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది కేసీఆర్ కిట్ స్కీమ్. ఓకే, so it is meant for pregnant women and newborn babies. Yes, it is meant for pregnant women and newborn babies. Pregnant woman is provided with financial assistance of 15,000 rupees. No, it is not 15,000 rupees. It is only the 12,000 rupees. Okay, that too to the what you call boy child is born. They will give additional 1,000 rupees to the woman if what you call girl child is born. సో అంటే ఏంటి, గర్ల్ చైల్డ్ కనుక పుడితే 13,000, ఓకే, బాయ్ కనుక పుడితే ఓకే 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తారు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఓకే హూ గేవ్ ది వాట్ యు కాల్ బర్త్ టు ది చిల్డ్రన్ ఇన్ ది పబ్లిక్ హాస్పిటల్స్ ఓన్లీ. పబ్లిక్ హాస్పిటల్స్లో పిల్లలు పుడితే మాత్రమే ఈ యొక్క కేసీఆర్ కిడ్ స్కీమ్ కింద 13,000 గర్ల్ చైల్డ్కి, 12,000 బాయ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కేవలం 2 సార్లు మాత్రమే, 2 times ప్రెగ్నెన్సీకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క స్కీమ్కి బెనిఫిట్ పొందాలంటే కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్లో ఓకే అంటే మనకు స్టేట్లో ఇక్కడ మనం ఉంటున్నట్టు మనకు అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డులో ఉండి తీరాలి. ఓకే, మైగ్రెంట్ పీపుల్ ఇక్కడికి వచ్చున్న వాళ్ళకు ఈ యొక్క స్కీమ్ వర్తించదు. అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే మనకి ఎగ్జాక్ట్లీ దీన్ని June 4th 2017 నుంచి ఇది లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మొదటిసారి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ 2017-18 బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో కేసీఆర్ కిట్లో ఒక 15 items ఇస్తారు చిన్నపిల్లలకు సంబంధించి, షాంపూ, సోప్స్, క్లాత్స్ ఇవన్నీ. సో వీటి విలువ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చెప్తుందంటే వీటి విలువ మొత్తం 15,000 రూపాయలు ఉంటుందని చెప్తుంది. ఈ 15,000 రూపాయలు ప్లస్ 13,000 గర్ల్ పుడితే లేదా 12,000 బాయ్ పుడితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొకటి. ఓకే, సో ఇదొకటి చూసుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి అంటే ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ తెలంగాణ సెకండ్ ఐసిటీ పాలసీ ఈజ్ ఇన్కరెక్ట్? తప్పు. ఐసిటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. It was launched by Information Technology, Electronics and Communication Department, Government of Telangana. Yes, it is right. It is meant for 5 years from 2021 to 2026. Yes, it is also right. It is launched by Minister concerned in April 2021. Yes, adi kuda right. It was in continuation of ICT policy 2016. ఇది ఫస్ట్ది కాదు, ఇది దానికి కంటిన్యూషన్ కాదు, ఇది కొత్తది. దానికన్నా కూడా ఎంతో విప్లవాత్మకమైనది, రివల్యూషనరీ ఐసిటీ పాలసీ. సో ద ఆన్సర్ ఈస్ 4th one. ఆ తర్వాత ఇక్కడ చూడండి, టు ఎనేబుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ టు స్టార్ట్అప్, స్కేల్ అప్ అండ్ గెయిన్ యాక్సెస్ టు మార్కెట్, WE హబ్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్ provides access to which of the following? They provide access to policy support, they provide access to technical support, they don't give any financial support. That is, answer is B and C. అంటే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కొత్తగా స్టార్టప్స్ పెట్టే వాళ్ళకి ఈ WE హబ్ తెలంగాణలో ఏమేమి ఇస్తుంది అంటే
యొక్క పాలసీ అండ్ టెక్నికల్ సపోర్ట్, నాట్ ది ఫైనాన్షియల్ సపోర్ట్. టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వర్క్స్ ఆన్ ప్రైమరీ ఏరియాస్ ఎక్సెప్ట్. సో ఈ టాస్క్ అనే సంస్థ వేటి మీద పనిచేస్తుంది, వేటి మీద పనిచేయదు. వేటి మీద పనిచేస్తుంది అంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ మీద పనిచేస్తుంది. ఎక్కడ పనిచేయదు అంటే ఫైనాన్సింగ్లో ఇది పని చేయదు, అంటే ఎటువంటి ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయదు. సో ఆన్సర్ ఈస్ 2 ఓన్లీ. సో చూసుకోండి ఒకసారి. సో దిస్ ఇస్ ది థింగ్ హియర్. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఫైనాన్సెస్. సో ఇంకేమున్నాయి క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇవన్నీ తెలంగాణ స్కీమ్స్కి సంబంధించినవి. రీడ్ ద ఫాలోయింగ్ పేర్స్. ఓకే, 70 వరకు మొత్తం జనరల్ స్టడీస్ క్వశ్చన్, 71 to 100. ఓకే, క్వాంటిటేటివ్ రీజనింగ్ ఇవన్నీ. రీడ్ ద ఫాలోయింగ్ పేర్స్. సాఫ్ట్నెట్ అంటే సాఫ్ట్వేర్ నెట్వర్క్ ఇన్ తెలంగాణ. టీఎస్ఐసి అంటే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్. ఈ రెండు కూడా రైటే. ఓకే, సాఫ్ట్వేర్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ టిఎస్ నిపుణ ఏదైతే ఉందో, లేదా టిఎస్ ఎడ్యుసాట్ ఏదైతే ఉందో, ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేది సాఫ్ట్వేర్ నెట్వర్క్ ఇన్ తెలంగాణ. సో దట్ ఈస్ ది టిఎస్ నిపుణ క్లాసెస్. యూ కెన్ సీ ది అశోక్ సార్ క్లాసెస్ ఆల్సో ఇన్ టిఎస్ నిపుణ. ఓకే, ఇన్ యూట్యూబ్. ఈ రెండు కూడా కరెక్ట్ పేర్సే, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఓకే, తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొవైడెడ్ స్కాలర్షిప్ గ్రాంట్ అండర్ మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్. ఎవరెవరికి ఓవర్సీస్ విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఈ యొక్క డబ్బుల్ని ఇవ్వడం జరుగుతుంది అండర్ దిస్ మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్. బీసీ స్టూడెంట్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ స్టూడెంట్, ఈ బీసీ స్టూడెంట్స్. సో బి అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 71 నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ క్వశ్చన్స్. అవి వేరే విభాగంలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.